రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీలోని 12, 13వ వార్డులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి 10 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైన్లను మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, వైస్ చైర్మన్ తల్లోజు గీత ఆచార్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, గతంలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా చైర్మన్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నందున ముఖ్యమంత్రిని ఒప్పించి అధిక నిధులు తీసుకుని వచ్చి ఆమనగల్ను అభివృద్ధి చేస్తానని కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిషనర్ శంకర్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాటా నరసింహ పాల్గొన్నారు. ఈ 12వ వార్డులో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది కంప్లీట్గా. మరి ఈ పట్టణం సుందరీకరణ కావచ్చు, లేకపోతే శుభ్రంగా ఉండడానికి కావచ్చు, కన్వీనియంట్గా ఉండడానికి సీసీ రోడ్లు, యూజీడీలు, తర్వాత పార్క్స్ సంబంధించి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ గురించి వీటన్నిటి కూడా మేము డబ్బులు 15 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వారంలో 2 సార్లు 3 సార్లు, కనీసం 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డ్స్లల్లో ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా మీ వార్డ్స్లల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో డబ్బులు ఇక్కడ అంటే ఆ ఫండ్స్ తెప్పించి దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి మాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా, ఒకటే సీటు ఇచ్చిన మన పార్టీ నుంచి చైర్మన్ కూడా కాంగ్రెస్ నుంచి అయి ఉన్నాడు. పత్తినాయక పట్టణానికి ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. డెవలప్ చేయాలన్నా కూడా మీరు ఇప్పుడు ఎవరైనా గెలిచిండొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా గెలిచిండొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నేను అదే మాట్లాడాను. కానీ అది మాట్లాడిన ఎవరు విన్నట్టుగా లేరు. వాటన్నిటి గురించి ఆలోచన కూడా చేసినట్టు లేరు. గెలిచినా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. నన్ను దాటేసి రావాలి.